సరిగ్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం యొక్క కేసును సిబిఐకు ఒప్పజెప్పిన క్షణంలోనే కవితమ్మ రియాక్ట్ అవడు, కేసీఆర్ సస్పెండ్ చేసుడు, మొత్తం సిబిఐ కేసును తప్పదోవ పట్టించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన భారీ కల్వకుంట్ల కుట్ర. ఇది ఒక డ్రామా. నిజంగా కేసీఆర్ గారు బిడ్డను సస్పెండ్ చేసింది పార్టీకి ద్రోహం చేస్తుంది అనుకుంటే, అంతకంటే ఎక్కువ ద్రోహం చేసిన హరీష్ రావును, సంతోష్ రావును ఎందుకు సస్పెండ్ చేస్తలేవు? సంతోష్ రావు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ ఆయనకి ఏం సంబంధం? ఇవాళ ట్రాక్టర్లు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల కుంభకోణంలో 100 కోట్లు సంపాదించినాను ఉనికిడి. హరితార పథకంలో, తెలంగాణ రాష్ట్ర పథకం హరితార పథకంలో 100 కోట్ల సంపాదన సంపాదించినని రూమర్స్. ఇలా 1000 కోట్లు హరీష్ రావు ఎదిగిందని మీ సొంత బిడ్డ కవిత చెప్తుంది. ఇవాళ హరీష్ రావు కూడా అనేక అవకతవకలు పడబడ్డాయని ఆమె ఆరోపణ చేసింది. మరి వారిని ఎందుకు నువ్వు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నీ ఇంట్లోకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేస్తలేవు? ఇది ఒక డ్రామా కదా? కవిత అన్నటువంటి సస్పెండ్ చేసినట్టు చేసి సిబిఐ కేసు యొక్క ప్రాచుర్యాన్ని డైవర్షన్ చేసి కేసీఆర్ మంచోడే, కేటీఆర్ మంచోడే, కానీ హరీష్ రావు, సంతోష్ రావు తెలంగాణ రాష్ట్ర పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెట్టిన ఒక చీడ పురుగులు, తెలంగాణ సంపదను దోసుకున్న వాళ్ళిద్దరు మాత్రమే అని చెప్పించి మొత్తం మ్యాటర్ అంతా సైడ్ ట్రాక్ పట్టించి ఇది వ్యాపార కల్వకుంట్ల కుటుంబం. హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కల్వకుంట్ల కవిత, మీరంతా వ్యాపార భాగస్వాములకి వెళ్ళి ఒక భాగస్వామి బయటకు వచ్చి ఇంకో భాగస్వాములు తప్పున్నదన్నప్పుడు హరీష్ రావును, సంతోష్ రావును ఎందుకు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తలేదు? ఇదంతా మీరంతా కూడబలుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోయా. ఇలా అభివృద్ధి చేద్దామంటే ప్రజలతోని అప్పులే అవపడుతుండే, సంపద అంతా మీ కుటుంబం దగ్గరనే ఉండే. నిజంగా నువ్వు బిడ్డ మీద ఎట్లాగైతే సస్పెన్షన్ పెట్టావో, నువ్వు నిజాయితీ పరులను నిరూపించుకోవాలనుకుంటే హరీష్ రావు పైన సంతోష్ రావును కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసేయి. అప్పుడు నువ్వు నీతిపరుడని తెలంగాణ సమాజం గర్విస్తుంది.